హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నేనైతే సున్నుండలు చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే నేతి సున్ని ఉండలు చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ. ముందుగా అయితే నేను 1 kg మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని నిదానంగా గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. నాకైతే ఇవి వేగడానికి ఒక 20 నిమిషాల టైం అయితే పట్టిందండి. వీటిని చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో అన్ని కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గుళ్ళు అయితే చక్కగా వేగిపోయినాయండి. నేనైతే ఇంకా తీసేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనం ఇందులో ఒక 1/2 kg మినపప్పు కూడా యాడ్ చేశాను. మామూలుగా అయితే మనము మినుముల్ని ఫ్రై చేసేసేసి వాటిని పిండి పట్టేసుకుని సున్నుండలు చేసుకుంటాము. ఇలా గుళ్ళతో చేసినప్పుడు ఇలా పొట్టు మినపప్పు కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తాయండి. మినపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. చక్కగా అన్నీ కూడా ఈవెన్గా వేగేంత వరకు ఫ్రై చేసుకుని రెండింటిని కూడా కొంచెం ఆరేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనకి పప్పులు రెండు చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. పప్పులన్నీ కూడా చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ వేసేటప్పుడు మరీ మెత్తగా వేసుకోకూడదండి. లైట్గా సన్నగా మనకి పరక తగిలేట్టుగా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసినట్లయితే మరి మనకి తినేటప్పుడు నోటికి చుట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అలానే సన్నగా బరగ్గుంటే సరిపోయింది. ఇక్కడ అయితే పిండి అంతటి కూడా నేను మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ అయితే ఇందులో నేను ఇక్కడ కేజీ బాగా ఉంటుంది కదా మొత్తం పప్పులు కూడా ఇక్కడ నేను 3/4 kg బెల్లాన్ని అయితే చక్కగా తురిమేసుకుని అంతటిని కూడా ఫస్ట్ అయితే పిండిలో కలిపేసుకున్నాను. ఇదంతా కలిపేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం మిక్సీలో వేస్తే ఈవెన్గా బెల్లం అనేది పిండి అంతటి కూడా చక్కగా పట్టేసిద్ది. అలానే మనం వేసుకోవాలి. వేసుకుంటే మనకి అంతా కూడా బాగా కలిసిద్ది. ఎక్కడైనా సన్నగా మనకి బెల్లం ఉండలు కనిపించినా కానీ ఇలా మిక్సీ వేస్తే మనకి ఈవెన్గా తీపి అనేది కరెక్ట్గా సరిపోయిద్ది. మనం చెక్ చేసుకుని కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అన్నిటిని కూడా నేను బెల్లాన్ని పిండిని కూడా మళ్ళీ ఒకసారి వేసేసాను మిక్సీలో. అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం మధ్యలో యాలకులు కూడా వేసాను. అది కొంచెం మిస్ అయింది, యాలకులు యాడ్ చేశాను. ఇక పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసి ఇంకా నెక్స్ట్ అయితే మనం నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా ఉండలు చేసుకోవడమే. నెయ్యి కూడా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు అనేవి చేసుకోవాలి. పైన కొంచెం వేసుకుంటూ మనం చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటాయి. సరే ఎంత బాగా వస్తుందో చక్కగా మనకి పిండి అనేది. మరీ మెత్తగా అయితే మనకి అంత బాగోదండి. ఇలాగే పిండి అంతటిని కూడా చక్కగా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం చక్కగా ఉండలు చేసుకుంటే మంచిగా వస్తాయండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఉండలు. అలాగే నేను మిగిలిన పిండితో కూడా ఉండలు అయితే పర్ఫెక్ట్గా చేసేసాను. ఇంత మంచి హెల్తీ రెసిపీని చేయకుండా ఉంటారా? చేసి కంపల్సరీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అంతే కదండి, బయట కొంటే ఏమొస్తుంది, డబ్బులు పోవటం తప్ప. ఇంట్లో చేసుకోండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.